ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పాకిస్తాన్ ఇండియా యొక్క 36 బోర్డర్ ఏరియా లొకేషన్స్ మరియు మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. కాకపోతే ఇండియా యొక్క ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ లాంచ్ చేసిన అన్ని మిసైల్స్ అండ్ డ్రోన్స్‌ని ఆల్మోస్ట్ అవి భూమి మీద పడి బ్లాస్ట్ అవ్వకముందే వాటిని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి బ్లాస్ట్ చేసింది. మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కి మల్టిపుల్ లేయర్ సెక్యూరిటీ ఉంది. అందులో అన్నిటికంటే పవర్‌ఫుల్ అయినది ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనిని సుదర్శన చక్రం అని కూడా అంటారు. ఇదొచ్చేసి వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డెవలప్డ్ బై రష్యాస్ అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో. ఈ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన ఇండియన్ గవర్నమెంట్ 2018 సంవత్సరంలో 5 ఎస్-400 యూనిట్స్ కోసం $5.4 బిలియన్ పర్చేస్ కాంట్రాక్ట్ సైన్ చేసింది. ఆ టైంలో మనం చూసుకుంటే ఇండియా హిస్టరీలోనే ఇదే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిఫెన్స్ అక్విజిషన్. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఉన్న మిసైల్స్ 400 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉన్న మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఫైటర్ జెట్స్‌ని కూడా గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఇదొచ్చేసి మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అవసరాన్ని బట్టి డిఫరెంట్ లొకేషన్స్‌కి ట్రక్ హెల్ప్‌తో తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ఈ సిస్టమ్‌లో వచ్చేసి మల్టిపుల్ డివైసెస్ ఉంటాయి. ఫస్ట్ వర్క్ వచ్చేసి టార్గెట్‌ని డిటెక్ట్ చేయాలి. దీనికోసం ట్రక్ మీద మౌంట్ చేసిన ఈ రాడార్ 600 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏ ఆబ్జెక్ట్‌ని అయినా కానీ డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దీని టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌గా ఉందంటే దీని రేంజ్‌లో హై స్పీడ్ జెట్స్, హై ఆల్టిట్యూడ్ మిసైల్స్, క్రూజ్ మిసైల్స్ ఏవైతే లో ఆల్టిట్యూడ్ మీద ఫ్లై అవుతాయో వాటిని కూడా ఇది 600 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇది వాటిని గుర్తిస్తుంది. దీంట్లో అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే 300+ టార్గెట్స్‌ని ఒకేసారి గుర్తించగలిగిన సామర్థ్యం దీనికి ఉంది. టార్గెట్స్ గుర్తించిన తర్వాత ఇన్ఫర్మేషన్ కమాండ్ పోస్ట్‌కి పంపుతుంది. బేసిక్‌గా కమాండ్ పోస్ట్ వచ్చేసి ఈ డిఫెన్స్ సిస్టమ్‌కి బ్రెయిన్‌గా వర్క్ చేస్తుంది. ఇదే చూసి గుర్తిస్తుంది వచ్చే టార్గెట్ పెద్దదా, చిన్నదా లేదా. ఒకవేళ మల్టిపుల్ టార్గెట్స్ వస్తే ఫస్ట్ దేన్ని ఫైర్ చేయాలో, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టార్గెట్ ప్రకారం ఏ మిసైల్‌ని లాంచ్ చేసి ఇంటర్సెప్ట్ చేయాలో ఇదే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిసైల్ లాంచ్. మిసైల్ లాంచ్ వచ్చేసి ఈ ట్రక్ మీద మౌంట్ చేసిన ఈ మిసైల్ లాంచర్ చేస్తుంది. ప్రతి ఒక్క లాంచ్ మీద 4 ట్యూబ్స్ ఉంటాయి. వీటి లోపల మిసైల్స్ ఉంటాయి. ఒక లాంచర్ దగ్గర 4 మిసైల్స్ ఉంటాయి. కాకపోతే వెనకాల ఉన్న కమాండ్ యూనిట్ అండ్ రాడార్ ఇలాంటి మల్టిపుల్ మిసైల్ లాంచెస్‌ని ఒకేసారి కంట్రోల్ చేస్తాయి. ఒక స్క్వాడ్రన్‌లో 8-12 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 8 లాంచ్ యూనిట్స్‌లో 32 మిసైల్స్ ఒక స్క్వాడ్రన్‌లో ఉంటాయి. ఇప్పుడు మన ఇండియా దగ్గర ఇలాంటి స్క్వాడ్రన్స్ 5 యూనిట్స్ ఉన్నాయి. నియర్లీ 160 మిసైల్స్ ఎనీ టైమ్ స్టాండ్ బై మోడ్‌లో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే ఇవొచ్చేసి జస్ట్ కమాండ్ యూనిట్స్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంటాయి. ఈ లాంచర్ యూనిట్స్‌కొచ్చేసి కోల్డ్ లాంచ్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఈ ట్యూబ్స్ కింద ఒక గేజ్ జనరేటర్ ఉంటుంది. ఈ గేజ్ జనరేటర్‌లో ఒక సాలిడ్ ప్రొపలెంట్ ఫ్యూయల్‌ని నింపి ఉంచుతారు. ఎప్పుడైతే మిస్సైల్ లాంచ్ అవుతుందో అప్పుడు ఈ ప్రొపలెంట్‌లో ఒక చిన్న నిప్పు రవ్వ రాజేసుకుంటుంది. ఈ ప్రొపలెంట్ ఏ టైప్‌దంటే తక్కువ టెంపరేచర్‌తో మండుతుంది. అప్పుడు హై గేజ్ అవుట్‌పుట్ ఇస్తుంది. దీని కెనిస్టర్ యొక్క కింద భాగంలో హై ప్రెషర్ జనరేట్ అవుతుంది. దాదాపు 50-100 రెట్ల ప్రెషర్ జనరేట్ అవుతుంది. ప్రెషర్ వచ్చేసి ప్రెషర్ పిస్టన్స్‌కి తగలటంతో దీంతో పిస్టన్స్ పైకి లెగుస్తాయి. మిసైల్‌తో పాటుగా అన్నిటికంటే ముందు ప్రెషర్ ద్వారా పైన ఉన్న క్యాప్స్ బ్రేక్ అయిపోతాయి. మిసైల్ బయటికి వస్తుంది. ఈ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇది మిసైల్‌ని 20-30 మీటర్స్ వరకు గాల్లో పైకి పంపిస్తుంది. ఆ తర్వాత మిసైల్ లోపల ఉన్న సాలిడ్ ప్రొపలెంట్ ఫ్యూయల్ అనేది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంతో మిసైల్ అనేది టార్గెట్ వైపు దూసుకెళ్ళిపోతుంది. ఈ లాంచ్ కెమిస్ట్‌లు వచ్చేసి టోటల్ 4 టైప్స్ ఆఫ్ మిసైల్‌ని ఇవి లాంచ్ చేస్తాయి. ఈ 4 మిసైల్‌ని స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. కాకపోతే వీటి రేంజ్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. టార్గెట్స్ యొక్క దూరం అండ్ సైజ్ ప్రకారం ఏ మిసైల్‌ని లాంచ్ చేయాలో కమాండ్ పోస్ట్ మిసైల్ లాంచెస్‌కి చెప్తుంది. వాటి ప్రకారమే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ హైయెస్ట్ మిసైల్ రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్స్ మాత్రమే. కాకపోతే మన దగ్గర ఉన్న రాడార్ వచ్చేసి 600 కిలోమీటర్స్ రేంజ్ కలిగి ఉంటుంది. ఇప్పుడున్న మిసైల్స్‌లో కొన్నిటిలో యాక్టివ్ రాడార్ సిస్టమ్ లేవు. వీటిని రెగ్యులర్‌గా గైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మిసైల్ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఎక్స్‌ప్లోజ్ అవ్వాలో అనేది ఈ మిసైల్‌ని గైడ్ చేయడానికి ఫైర్ కంట్రోల్ రాడార్ స్టేషన్ ఉంటుంది. ఒక స్క్వాడ్రన్‌లో 6 ఫైర్ కంట్రోల్ రాడార్స్ ఉంటాయి. ఇవి కంటిన్యూగా మిసైల్‌ని గైడ్ చేస్తూ ఉంటాయి. టార్గెట్ యొక్క లొకేషన్, వాటి బేస్ ప్రకారమే మిసైల్స్ ముందుకు దూసుకెళ్తాయి. ఈ మిసైల్స్ వచ్చేసి లాంచ్ అయిన తరువాత మాక్ 5-6 స్పీడ్‌తో ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్‌తో మిసైల్స్ ఫైటర్ జెట్స్ అండ్ డ్రోన్స్‌ని గుర్తించి ఇదే స్పీడ్‌తో టార్గెట్‌ని ఇంటర్సెప్ట్ చేస్తాయి. ఇందులో ఉన్న ప్రాక్సిమిటీ ఫ్యూయల్ ప్రొపెల్లర్‌ని యాక్టివ్ చేసి ఒక గట్టి బ్లాస్ట్‌ని చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ 4 యూనిట్స్ కలిపి ఒక సిస్టమ్‌ని కంప్లీట్ చేస్తాయి. ఈ 4 యూనిట్స్ వచ్చేసి డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉంటాయి. వీటి లొకేషన్స్ జనరల్‌గా ఎవరికీ తెలియవు. అయితే పాకిస్తాన్ నుంచి ఎన్ని డ్రోన్స్ వచ్చినా వాటిని ఈ మిసైల్స్‌తో బ్లాస్ట్ చేసేశారు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.